నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ఒక కథ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరం. అవును ఫ్రెండ్స్, ముసలితనం అనేది ఎటువంటి ఒక నిజం అంటే ఆ దశలోకి ప్రతి ఒక్కరూ వచ్చి తీరాల్సిందే. ఉదాహరణకు, ఒక వ్యక్తి దగ్గర కావలసినంత కోట్లకు కోట్లు డబ్బు ఉంది అనుకోండి. అంటే అతను ఒక ధనవంతుడు. అతని దగ్గర ధనం ఉన్నంత మాత్రాన అతని దగ్గర ఉన్న డబ్బుతో వృద్ధాప్యం అనేది తనకు రాకుండా మాత్రం చేసుకోలేడు. కాబట్టి ముసలితనం అనేది డబ్బు ఉన్నవారి దగ్గరికైనా వస్తుంది. అలాగే ధైర్యవంతుడైనా, ఎంత తెలివైన వాడైనా, ధనవంతుడైనా, బలవంతుడైనా, మంచివాడైనా సరే, అంటే ఎన్ని నైపుణ్యాలు కలిగిన వ్యక్తి అయినా సరే, వృద్ధాప్యం అనేది ఎవ్వరిని కూడా వదిలిపెట్టదు. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే ఈ కథ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరం. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ వీడియో ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, అసలు వృద్ధాప్యంలో పిల్లలు తల్లిదండ్రులను వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నారో ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మాటలను అర్థం చేసుకోవటానికి దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఫ్రెండ్స్, అసంపూర్ణమైన జ్ఞానం అనేది పూర్తి జ్ఞానాన్ని ఎప్పుడూ ఇవ్వదు. కాబట్టి వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, అనగనగా ఒక అడవిలో ఒక మర్రి చెట్టు ఉంది. ఇక ఆ మర్రి చెట్టు మీద ఎన్నో రకాల విభిన్న జాతుల పక్షులనేవి ప్రతిరోజు ఆడుకుంటూ ఉండేవి. అంటే ఆ మర్రి చెట్టుపై పక్షులన్నీ కూడా విశ్రాంతి తీసుకోవటానికి వెళుతూ ఉండేవి. ఇక మరికొన్ని పక్షులైతే ఆ చెట్టులోని స్థిరమైన నివాసాన్ని కూడా ఏర్పరచుకొని ఆ చెట్టులోని గూడు కట్టుకొని నివసిస్తూ ఉండేవి. ఈ విధంగా ఆ చెట్టుపై నివసించే పక్షులు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండేవి. అయితే ఫ్రెండ్స్, పెద్దవారు చెబుతూ ఉంటారు కదా, మనం ఏదైనా ఒక ప్రదేశంలో లేదా ఒక వ్యక్తితో ఎక్కువ కాలం నివసించినప్పుడు మనం ఆ ప్రదేశం మీద కానీ, ఆ వ్యక్తి మీద కానీ ఇష్టాన్ని కానీ, ప్రేమను ఎక్కువగా పెంచేసుకుంటామని అంటూ ఉంటారు కదా. అదేవిధంగా ఆ చెట్టు మీద నివసించే అన్ని పక్షులు కూడా వారి నివాసమైన ఆ మర్రి చెట్టును ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవి. అయితే కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది అంటే, ఆ అడవిలో బాగా కరువు వచ్చి ఆ మర్రి చెట్టు ఎండిపోతూ ఉంది. ఎందుకంటే కరువు కారణంగా అడవిలో వర్షాలు లేక చెరువులన్నీ ఎండిపోయి నీరు అనేదే లేదు. దీంతో అడవిలోని చెట్లన్నీ కూడా ఎండిపోవటం ప్రారంభించాయి. ఇక నీరు లేకపోవటం వలన ఈ మర్రి చెట్టు కూడా ఎండిపోయింది. దీంతో క్రమక్రమంగా పక్షులన్నీ కూడా ఆ చెట్టును వదిలి వెళ్లిపోతూ ఉన్నాయి. అయితే ఆ చెట్టు పూర్తిగా ఎండిపోవటంతో దాని ఆకులు కూడా ఎండిపోయి రాలి కింద పడటం మొదలుపెట్టాయి. ఇక అందువల్ల ఆ చెట్టు మీద నివసించే అన్ని పక్షులు కూడా ఆ చెట్టును వదిలి మరో ప్రాంతానికి వెళ్లిపోవటం మొదలుపెట్టాయి. అయితే ఆ చెట్టు మీద ఎప్పటి నుండో నివసించే ఒకే ఒక్క ముసలి గ్రద్ద మాత్రం ఆ చెట్టు మీదే కూర్చొని ఉంది. ఇక ఆ ముసలి గ్రద్ద ఆ చెట్టు మీద నివసించే అన్ని పక్షులు కూడా ఒక్కొక్కటిగా వెళ్లిపోతున్నాయని చూసింది. ఇక మరికొన్ని పక్షులైతే ఈ ముసలి గ్రద్ద కూడా ఈ చెట్టు మీద ఉంటే ఆహారం కూడా దొరకదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని సలహా కూడా ఇచ్చారు. కానీ ఆ ముసలి గ్రద్ద మాత్రం ఆ చెట్టు మీద నుండి వెళ్లేందుకు నిరాకరించింది. ఎందుకంటే ఆ ముసలి గ్రద్ద ఏమని భావించింది అంటే, నేను ఈ చెట్టు మీదే పుట్టాను, ఆ తరువాత ఈ చెట్టు మీదే ఆడుకుంటూ పెరిగాను, ఆ తరువాత నా జీవితంలోని అన్ని ఆనందాలు, సంతోషాలు కూడా ఈ చెట్టే నాకిచ్చింది. అయితే ఈరోజు ఈ చెట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నేను దానిని ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళిపోతాను? ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా ఈ చెట్టే నన్ను పెంచి పోషించింది. నా అన్ని బాధల్లోనూ, కష్టాల్లోనూ కూడా ఈ చెట్టే నాకు మద్దతు ఇచ్చింది. కాబట్టి నేను ఈ చెట్టుకి ఎంతో రుణపడి ఉంటాను. అందుకే నేను చనిపోయినా పర్లేదు, ఈ చెట్టును మాత్రం వదిలి వెళ్ళను. ఎందుకంటే ఈ రోజులో చాలా మంది స్వార్థపరులు ఉన్నారు. అటువంటి వ్యక్తులు వృద్ధాప్యంలో వారి తల్లిదండ్రులను కూడా ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నారు. వారి కోసం మాత్రమే ఆలోచిస్తూ పరదేశంలో ఉంటూ వారు ఆనందంగా ఉంటారు, కానీ వారిని కనిపెంచిన తల్లిదండ్రులను మాత్రం మర్చిపోతూ ఉన్నారు. నిజంగా తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఆసరాగా మారని ఇలాంటి పిల్లల్ని చూసి సిగ్గుపడాలి అని ముసలి గ్రద్ద అంటుంది. ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వారు నిస్సహాయ స్థితిలో ఉంటారు. అయినా కూడా పిల్లల్ని ఏ తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టరు. అంటే వారు అనారోగ్యంతో ఉన్నా కూడా తల్లిదండ్రులు పిల్లల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటారు, కానీ వారిని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు కదా. అలాగే నువ్వు కొద్దిగా పెరిగి పెద్దయిన తర్వాత ఎవరితో అయినా ఎప్పుడైనా గొడవలు జరిగి నువ్వు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు నీ తల్లిదండ్రులు నీ పాటికి నిన్ను నీ గొడవలేదో నువ్వే చూసుకో అంటూ ఒంటరిగా వదిలేశారా?
లేదు కదా. అలాగే నీ తల్లిదండ్రులకి వారి మనసులో ఏదైనా మంచి ఆహారం తినాలని కోరిక కలిగినప్పుడు వారు వాటిని తినేటప్పుడు ఎప్పుడైనా సరే నీకు పెట్టకుండా మిమ్మల్ని విడిచిపెట్టి ఒంటరిగా తిన్నారా? లేదు కదా. కానీ ఈరోజు మీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మీరు వారిని ద్వేషించడం ప్రారంభిస్తున్నారు. మీకోసం వారి జీవితం మొత్తం కూడా కష్టపడిన తల్లిదండ్రులని మీరు మాత్రం వారి వృద్ధాప్య దశలో వారికి మద్దతుగా కూడా ఉండలేరా? కనీసం ఈ పని కూడా మీరు చేయలేరా? కాబట్టి అటువంటి పిల్లల్లాగా ఈరోజు నేను నాకు జీవితాన్ని ఇచ్చిన ఈ మర్రి చెట్టును చనిపోయే వరకు కూడా వదలనని ప్రమాణం చేస్తున్నాను అని చెబుతుంది. అయితే ఫ్రెండ్స్, మరికొన్ని రోజుల తర్వాత అడవిలో కరువు అనేది మరింత పెరగటంతో ఆ మర్రి చెట్టు అనేది పూర్తిగా మరణించింది. దీంతో ఆ మర్రి చెట్టు కాండాన్ని చీమలు కొరకటం మొదలుపెట్టాయి. ఇక చెట్టంతా చీమలు వ్యాపించి అయినా కూడా ముసలి గ్రద్ద ఆ చెట్టును మాత్రం వదలలేదు. ఏదో విధంగా పగలు సమయంలో అటు ఇటు తిరిగి కొంచెం ఆహారాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఆ చెట్టు మీదే నివసిస్తూ ఉండేది. ఇక సాయంత్రం అయిన వెంటనే ఆ ఎండిపోయిన మర్రి చెట్టు మీదే కూర్చొని సమయం గడుపుతూ ఉండేది. ఈ విధంగా చాలా రోజులు గడిచాయి. ఇక ఏ పక్షులైతే ఆ చెట్టును వదిలి మరొక ప్రదేశంలోకి వెళ్ళిపోయాయో అవన్నీ కూడా ఒక ఒడ్డున కూర్చొని ముసలి గ్రద్ద అన్నయ్య ఆ ఎండిపోయిన మర్రి చెట్టు మీదే ఎందుకు నివసిస్తున్నాడు అని మాట్లాడుకోవటం మొదలు పెడతాయి. దీంతో అవన్నీ కూడా ఒకసారి మనందరం వెళ్ళి కూడా ఆయనకు వివరంగా తెలియచేసి మనం ఉండే ప్రాంతానికి తీసుకుని వెళదామని అనుకుంటాయి. ఇక ఈ విధంగా ఆలోచించిన కొన్ని పక్షులన్నీ కూడా కలిసి ఆ ముసలి గ్రద్ద దగ్గరికి వెళ్ళి, గ్రద్దన్నయ్య, మీరు మాతో దయచేసి మేముండే ప్రదేశానికి రండి, అక్కడ ఆహారానికి కొదవలేదు అని చెబుతాయి. అంతేకాకుండా అవి ఇంకా ఏమని చెబుతాయి అంటే, గ్రద్ద బాబాయ్, మీరెప్పుడూ కూడా ఈ ఎండిపోయిన మర్రి చెట్టు మీదే కూర్చొని కనిపిస్తున్నారు. అయితే ఈ చెట్టు జీవితం అనేది ముగిసిపోయింది. కాబట్టి చనిపోయిన వారితో కలిసి చనిపోవటం అనేది తెలివైన పని కాదు. అంతేకాకుండా ఈ చెట్టు ఇప్పుడు పూర్తిగా చచ్చిపోయింది. దీంతో చీమలన్నీ కూడా రాత్రింబవళ్ళు కూడా దీనిని తింటూ ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక రోజు ఒక బలమైన గాలి వలన ఈ చెట్టు పడిపోయినా పడిపోతుంది. కాబట్టి అప్పటికప్పుడు నువ్వు ఎక్కడికి వెళతావు? అందుకే వివేకవంతులు ఏమని చెబుతూ ఉంటారు అంటే, శత్రువు, అప్పు, అగ్ని, వ్యాధి ఈ నాలుగింటిని కూడా సరైన సమయంలోనే నివారించాలి అని. ఎందుకంటే వాటిని కనుక మనం సరైన సమయంలో ఎదిరించలేకపోతే అవి మన చావు కారణమవుతాయి. వారు మనల్ని చంపేస్తారు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు నువ్వు కూడా ఈ చెట్టును వదిలి మేముంటున్న ప్రదేశానికి రా. ఇక ఆ ప్రాంతంలో నువ్వు మళ్ళీ సంతోషకరంగా నివసించవచ్చు అని చెబుతాయి. అయితే ఫ్రెండ్స్, పక్షులన్నీ ఇచ్చిన సలహాలన్నీ విన్న తరువాత కూడా ఆ ముసలి గ్రద్ద మాత్రం ఆ ఎండిపోయిన మర్రి చెట్టును వదిలి వెళ్ళటానికి మాత్రం ఒప్పుకోదు. అంతేకాకుండా ఆ ముసలి గ్రద్ద ఆ పక్షులతో ఏమని చెబుతుంది అంటే, నా ప్రియమైన తమ్ముళ్లారా, ఈ చెట్టు ఎండిపోయినా కూడా ఇది నాకు తల్లిదండ్రులతో సమానం. ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిన తర్వాత ఈ చెట్టు మీదే వదిలి వెళ్లారు. ఇక వారు వెళ్ళిపోయాక నేను ఈ చెట్టు మీదే ఆడుకుంటూ పెరిగాను. నాకు కావలసిన ఆహారం కూడా ఈ చెట్టే ఇచ్చింది. ఈ విధంగా నా జీవితంలోని సుఖదుఖాలన్నిటినీ కూడా ఈ చెట్టు మీదే అనుభవించాను. అంటే నా బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు నా ప్రయాణం మొత్తం కూడా ఈ చెట్టుతోనే ముడిపెట్టబడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ చెట్టు కష్టకాలంలో ఉన్న సమయంలో నేను ఈ చెట్టును ఎలా విడిచిపెట్టగలను? ఇక ఆ విధంగా చేస్తే అది అతిపెద్ద స్వార్థమవుతుంది కదా. ఎవరైతే మనల్ని పెంచి పెద్ద చేస్తారో, మన దుఃఖంలో సంతోషంలో మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టకుండా మనకు తోడుగా ఉంటారు, అలాంటి తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్లేవారికి ఖచ్చితంగా మళ్ళీ కూడా ఒక మనిషి జన్మ అనేది లభించదు. ఆ పిల్లలు మానవ ప్రపంచంలో ఎప్పుడు కూడా మళ్ళీ పుట్టరు. ఇంకా ముసలి గ్రద్ద ఏమని చెబుతుంది అంటే, నేను చనిపోయేంత వరకు కూడా ఈ చెట్టు మీదే జీవిస్తాను. మీరు నాకు సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అంటుంది. ఇక ఆ తరువాత ముసలి గ్రద్ద మాటలు విన్న పక్షులన్నీ కూడా చాలా నిరాశ చెందుతాయి. దీంతో ఇక ఏం చేయలేక అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాయి. ఆ తరువాత అవన్నీ ఏమని అనుకుంటాయి అంటే, ఈ గ్రద్దకు వయసు పెరగటంతో దాని బుద్ధిని కూడా కోల్పోయింది. అందుకే మనమిచ్చే సలహా ఆ గ్రద్దకు అర్థం కావటం లేదు, మన సలహాను నిరాకరించింది అని అనుకుంటాయి. అయితే మరికొన్ని రోజుల తర్వాత ఇంకొన్ని పక్షులు మళ్ళీ కూడా ఆ గ్రద్దను చూసి బాధపడి దానికి నచ్చ చెప్పటానికి అక్కడికి వెళతాయి. కానీ అప్పుడు కూడా ముసలి గ్రద్ద
ఆ చెట్టును వదిలి వెళ్ళటానికి నిరాకరించింది. అయితే ఈసారి మాత్రం పక్షులు తిరిగి తమ ఇంటికి తిరిగి వెళ్ళలేదు. వారు నేరుగా ఇంద్రుని వద్దకు వెళ్లారు. ఇక వారు ఇంద్రునికి జరిగినదంతా చెప్పారు. ఓ దేవా, మేము నివసిస్తున్న అడవిలో చాలా సంవత్సరాలు నీరు లేకుండా కరువుతో ఉంది. దీంతో అడవి మొత్తం కూడా నీరు లేక ఎండిపోయింది. అడవిలోని చెట్లు మొక్కలు కూడా ఎండిపోయాయి. ఇక మేమేం చేయలేక ఇక అడవిలోని ప్రతి జీవి కూడా ఆ అడవిని వదిలి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాయి. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే, మేము ఏ మర్రి చెట్టు మీదైతే నివసిస్తూ ఉండేవారిమో ఆ చెట్టు మీదే ఒక ముసలి గ్రద్ద కూడా నివసిస్తూ ఉండేది. అయితే మేమందరం కూడా ఆ చెట్టు ఎండిపోయిన వెంటనే మరొక ప్రాంతానికి వెళ్లి హాయిగా జీవిస్తున్నాం. కానీ ఇప్పటికీ కూడా ఆ ముసలి గ్రద్ద మాత్రం ఆ చెట్టును వదిలి రావటం లేదు. ఇక ఇప్పుడైతే ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయి చనిపోయింది కూడా. కాబట్టి ఏ నిమిషమైనా ఆ చెట్టు కింద పడిపోవచ్చు. అందుకే మేమంతా కూడా వెళ్లి ఆ ముసలి గ్రద్దకు నచ్చ చెప్పడానికి చూశాము. కానీ ఇప్పటికీ కూడా ఆ గ్రద్ద ఆ చెట్టును విడిచి రావటానికి సిద్ధంగా లేదు. నేను చనిపోయినా పర్లేదు, కానీ ఈ చెట్టు మీదే ఉంటానని ఆ గ్రద్ద చెబుతుంది. అందుకే ఓ ఇంద్రదేవా, మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చాం. కాబట్టి ఇప్పుడు మీరే దయచేసి మాతో పాటు వచ్చి ఆ గ్రద్దకు నచ్చ చెప్పండి. బహుశా మీ మాట వింటారు అని చెబుతాయి. ఇక ఫ్రెండ్స్, పక్షుల అభ్యర్థనను అంగీకరించిన ఇంద్రదేవుడు, సరే పక్షులారా, మీతో పాటు నేను కూడా అడవికి వచ్చి ఆ గ్రద్దకు వివరించడానికి ప్రయత్నిస్తాను అని చెబుతాడు. ఇక ఆ తర్వాత ఇంద్రదేవుడు అడవిలోకి వెళ్లి ఆ ముసలి గ్రద్దకు జరగబోయేది మొత్తం వివరించడానికి ప్రయత్నిస్తాడు. అంటే, ఓ గ్రద్దరాజా, ఈ చెట్టు ఇప్పుడు చాలా దుర్భర స్థితికి చేరుకుంది. ఒక్కసారి ఇటు చూడు. ఈ చెట్టు మీద ఉన్న కొమ్మలు కూడా ఎండిపోయాయి. దీని మీద ఒక్క ఆకు కూడా మిగల్లేదు. ఇక నువ్వేమో చాలా ముసలివాడివి అయిపోయావు. కాబట్టి ఏదో ఒక రోజు ఈ చెట్టు కనుక కూలిపోతే మీరు కూడా చనిపోవచ్చు. కాబట్టి ఈ చెట్టును వదిలేసి మీరు సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళండి. ఇక ఇంద్రదేవుడి మాటలు విన్న ముసలి గ్రద్ద ఈ విధంగా చెప్పటం ప్రారంభించింది. ఓ ఇంద్రదేవా, మీరు దయచేసి నాకు ఒక్క విషయం చెప్పండి. నేను పుట్టినప్పుడు మా అమ్మా నాన్నలు నన్ను ఈ చెట్టు మీదే వదిలేసి స్వర్గానికి వెళ్లారు. ఇక నేను ఆ తరువాత నిస్సహాయంగా ఉన్నప్పుడు ఈ చెట్టే నన్ను పెంచింది, ఆహారాన్ని ఇచ్చింది. ఇక ఆ తర్వాత నేను ఈ చెట్టు మీదే ఆడుకుంటూ నా సమయమంతా గడిపేవాడిని. ఇక నా సుఖదుఖాలన్నీ కూడా ఈ చెట్టు మీదే నేను గడిపాను. ఈ విధంగా నేను ఈ చెట్టు మీదే నివసిస్తూ నాకు ఇప్పుడు ముసలితనం కూడా వచ్చింది. అంటే నా జీవితం మొత్తం కూడా ఈ చెట్టు మీదే గడిచిపోయింది. అయితే ఈరోజు ఈ చెట్టుకి సమస్య వచ్చినప్పుడు నేను ఈ చెట్టుని ఎలా వదిలి వెళ్ళిపోగలను? ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలామంది అయిన వారిని కూడా వదిలేసి వెళుతూ ఉంటారని అంటూ ఉంటారు కదా. కాబట్టి నేను అటువంటి స్వార్థపరులాగా చనిపోవాలి అని అనుకోవటం లేదు. నేను నా చివరి శ్వాస వరకు కూడా ఈ చెట్టుకి అండగా ఉంటాను. ఇక ముసలి గ్రద్ద చూపించిన అద్భుతమైన ప్రేమను చూసి ఇంద్రుడు కూడా చాలా సంతోషిస్తాడు. ఇక వెంటనే ఆయన గ్రద్దతో ఈ విధంగా అంటాడు. ఓ పక్షిరాజా, నేను నీకు ఒక వరం ఇవ్వాలి అనుకుంటున్నాను. కాబట్టి నీకేం కావాలో కోరుకో అని అంటాడు. ఇక వెంటనే ముసలి గ్రద్ద ఏమని అడుగుతుంది అంటే, ఓ దేవుడా, నువ్వు కనుక నాకు వరం ఇవ్వాలి అనుకుంటే దయచేసి నాకు మాత్రం వరం ఇవ్వకు అని అంటుంది. ఎందుకంటే నాకు మీరు ఇచ్చే ఏ వరం కూడా వద్దు. దయచేసి ఆ వరాన్ని ఈ మర్రి చెట్టుకు ప్రసాదించండి. దీంతో మళ్ళీ ఈ చెట్టు జీవించి ఆకులతో కొమ్మలతో పచ్చగా కళకళలాడాలి అని కోరుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే నాకు ముసలితనం వచ్చింది. అంటే ఇంకా కొంచెం జీవితం మాత్రమే నాకు మిగిలి ఉంది. అదే మీరిచ్చిన వరంతో ఈ చెట్టు కనుక జీవిస్తే ఈ చెట్టు మీద నాలాంటి కొన్ని వేల మంది పక్షి పిల్లలు సంతోషంగా జీవిస్తాయి. కాబట్టి అన్ని పక్షులు కూడా ఆనందంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. ఇక గ్రద్ద మాటలు విన్న ఇంద్రదేవుడు ఆ గ్రద్ద కోరిక ప్రకారమే ఆ చెట్టును మళ్ళీ పచ్చగా మారుస్తాడు. ఆ తర్వాత అడవంతా కూడా వర్షం కురిసేలాగా చేస్తాడు. దీంతో అడవిలోని చెట్లు మొత్తం కూడా పునః ప్రారంభమై జీవించటం మొదలు పెడతాయి. ఆ తర్వాత అడవి మొత్తం కూడా పచ్చదనం వ్యాపిస్తుంది. ఇక అడవిని వదిలి వెళ్ళిపోయిన జంతువులు, పక్షులు కూడా తిరిగి అదే అడవికి వచ్చేస్తాయి. ఆ తర్వాత అడవిలోని పక్షి పిల్లలన్నీ కూడా ఆ మర్రి చెట్టు దగ్గరికే వచ్చి మళ్ళీ ఆడుకోవటం ప్రారంభిస్తాయి. అంతేకాకుండా ఆ పక్షి పిల్లలన్నీ కూడా చెట్టు మీద నివసిస్తున్న ముసలి గ్రద్దకు సేవ చేస్తూ ఉండేవి. ఆ గ్రద్ద కోసం ఆహారం, నీరు అన్నీ తీసుకువస్తూ ఉండేవి.
ఈ విధంగా ఫ్రెండ్స్ ఆ ముసలి గ్రద్ద దాని శేష జీవితం మొత్తం కూడా ఆ మర్రి చెట్టు మీదే చాలా ప్రశాంతంగా గడిపేసింది. కాబట్టి ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనకు ఆప్తులైన వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వారిని విడిచిపెట్టి వెళ్ళకూడదని అర్థమవుతుంది కదా. కాబట్టి ఫ్రెండ్స్ ఈ కథ విన్నాక మీకేమనిపించింది? మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ కథ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.